కేంద్రంలో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రివర్గం కొలువు తీరింది. 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఏపీ వంతు వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరడంతో రాష్ట్ర ప్రభుత్వంలో జనసేన, బీజేపీ భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాము ప్రభుత్వంలో ఉంటూనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పారు. దీంతో రెండు బాధ్యతలు ఎలా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరిగింది. అయితే తాజాగా ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం కానుందనే ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కీలక మంత్రిత్వ శాఖ అప్పగించడంతో పాటు డిప్యూటీ సీఎం హోదాను ఇచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు 21 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ మంత్రివర్గంలో మాత్రం జనసేనకు అధిక ప్రాధాన్యత ఉండే ఛాన్స్ ఉందనే చర్చ నడుస్తోంది. కనీసం 5కు తగ్గకుండా మంత్రి పదవులు వస్తాయని జనసేన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సీఎంతో కలిపి 26 మందికి మించి మంత్రివర్గం ఉండే అవకాశం లేదు. అంటే 25 మందిని మంత్రులుగా నియమించుకోవచ్చు. టీడీపీ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి 4కి, బీజేపీ నుంచి 1కి మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చని చర్చ జరుగుతోంది. లేదంటే జనసేనకు 5 వరకు ఇవ్వచ్చు. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ నుంచి 2కి మంత్రిగా అవకాశం దక్కింది. దీంతో బీజేపీకి రాష్ట్రంలో ఒక మంత్రి పదవి రావచ్చు. గట్టిగా పట్టుబడితే 2 వరకు ఇవ్వచ్చునే చర్చ ఉంది. అయితే ఏ పార్టీల నుంచి ఎవరు మంత్రివర్గంలో ఉంటారనేది రేపు రాత్రికి క్లారిటీ రానుంది.